అండి అందరికీ నమస్కారం. నేను మీ మోను. విలేజ్ ఎక్స్పెరిమెంట్స్ లోకి మీకు స్వాగతం, సుస్వాగతం. ఏసేసింది దాంట్లోకి బయటికి మామ అంట వెళ్తాలంట డబ్బులు. ఈ రోజు మీ ముందుకైతే ఒక కలరింగ్ ఛాలెంజ్ అయితే తీసుకొచ్చేసిన. అది ఎలా ఆడాలో మీకు అర్థం అయ్యి ఉండదు. చెమ్ములు ఇవి ఇక్కడ కలర్ చెంబులు ఉన్నాయి. ఈ కలర్ చెంబులన్నీ వరుసగా అన్ని సేమ్ ఒక రోలో అన్ని సర్దాల్లా. అట్ట కాదులే మళ్ళీ ఆడదు ఉండవు, అన్ని సర్దాల్లా. అక్కడ టైమింగ్ ఉంది. ఎవరైతే తక్కువ టైమింగ్ లో మొత్తం కలర్లన్నీ ఒక వరుసలో సర్దుతారో వాళ్ళైతే విన్నర్స్. ఇంకా ఎవరైతే నిదానంగా టైం ఉందిలే అనుకొని చేసినారంటే వాళ్ళైతే లూజర్స్. ఫోర్త్ పనిష్మెంట్ కి అయితే ఫోమ్ అండ్ ఫిఫ్త్ పనిష్మెంట్ కి అయితే బుడద కుంటలో నీళ్లు లేవు, బుడద మాత్రమే ఉంది. ఆ బుడదలోకి పోయి అయితే మగం అద్దల్లా. మొత్తం అయితే చాక్లెట్ అనుకుంటారు. చూసి అద్దిన తర్వాత చూద్దాం మళ్ళా. ఇంకా ఫస్ట్ సెకండ్ థర్డ్ కి అయితే మంచి క్యాష్ ప్రైజ్ అయితే ఉంటుంది. చూద్దాం వీళ్ళలో ఎవరు గెలుస్తారు క్యాష్ ప్రైజ్. శివ అయితే అప్పుడే ఆనందంగా ఉన్నాడు. ఎందుకో నాకు శివాని లాస్ట్ వస్తాడు అనిపిస్తుంది. అట్లేం లేదు. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా, ఇక్కడ పైన ఏ కలర్ ఉందో ఆ కలర్ చెంబే పైన రావాలా. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది పర్పుల్ ఉంది కదా, ఈ పర్పుల్ ఈ లైన్ లో ఇది ఒక్కడే ఉంది. సో ఈ పర్పుల్ ఇలా రావాలా. ఈ రెడ్ వచ్చి ఇట్లా ఈడ పెట్టేకి లేదు. పైన ఏ కలర్ ఉందో ఆ కలరే పెట్టాలా. మీరు ఇంకా ఖాళీ ఉన్నాయి, మీరు అవన్నీ చూసుకోవాలా. అవన్నీ నేను చెప్పాను. ఇంకా రాళ్ళ పైన ఏ కలర్ ఉందో అదే రావాలా. అదే గేమ్. బై మిస్టేక్ వేరే కలర్ పెట్టానంటే వాళ్ళైతే ఎలిమినేట్ ఈ ఛాలెంజ్ లో, డిస్క్వాలిఫైడ్. సో మీరు మైండ్ పెట్టి జాగ్రత్తగా ఆడాలా. ఇంకా ఈ వీడియోని మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే వీళ్ళైతే కొట్లాడుతున్నారు, నేను ఆడతా అని. ఆ గేమ్ తెలియక అంటున్నారు. ఇప్పుడు ఎవరు ఎక్కడ ఆడాలో మనం నంబర్స్ వేసి డిసైడ్ చేద్దాం. ఎవరికే? శివ. ఎవరికే? ధీరజ్. ఎవరికే? నాకే. ఎవరికే? మోను. ఫస్ట్ అయితే ధీరజ్. వీడికి మొదట్లోనే దురదృష్టం. వీనికైతే లక్కే లేదు. వీనికి ఎప్పుడు చూసినా ఫస్ట్ వస్తాడు. ఏమనంటే మీరు నలుగురు కలిసి కుంభక్కైనారు, ప్లాన్ చేసినారు, అది ఇది అంటాడు. ఇప్పుడు కూడా చూడు ఎట్లా ఫస్ట్. ఇప్పుడు కూడా అంతే, ఎట్లా వస్తాను అంతే ఫస్ట్. ఇప్పుడైతే ఫస్ట్ ధీరజ్ ఆడబోతున్నాడు. చూద్దాం ఎంత తక్కువ టైంలో మొత్తం ఒక రోల్ సర్దుతాడు. టైమర్ స్టార్ట్ చేయండి. 3, 2, 1 స్టార్ట్. అయ్యో పొర్రపాటున వేరే దాంట్లో పెట్టినావంటే ఎలిమినేట్. నువ్వు చూసుకొని ఆడు నీట్గా. ఒక్కొక్క చెంబే తీయాల, రెండు కాదు. అట్లా పోయినావంటే హర్ష మొత్తం చెంబులు ఒకేసారి తీసే టాలెంట్ ఉంది హర్షకి. ఒక్కొక్క చెంబే. ఒక్కొక్క చెంబే అని చెప్పిన. మళ్ళా నువ్వు వీళ్ళు ఆడినారంటే నువ్వు మళ్ళీ బాధపడతావు, లాస్ట్కి వచ్చేస్తావు. ఒక్క నిమిషం అయిపోయింది. 10% కూడా కంప్లీట్ చేయాలి. అయ్యో వెరీ గుడ్. కమాన్ ధీరజ్. మీలో ఎవరు కోటీశ్వరుడు? వెరీ గుడ్. ఇది అర్థం కాదు ఏందో.
ఆల్మోస్ట్ ధీరజ్కి క్లారిటీ వచ్చేసింది ఎక్కడ అనేది. బాబా బాబా దబా దబా స్పీడ్ చూసినారా? ఆ స్పీడ్ స్పీడ్ అయితే పెంచేసినాడు ఫుల్గా. 2 నిమిషాలు అయిపోయింది ధీరజ్. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క హ్యాండ్తోనే మార్చాలి మొత్తం. ఆ తొందరలో పొరపాటును వేరే దగ్గర పెట్టామంటే ఎలిమినేట్ అయిపోతావు, గుర్తు పెట్టుకో. ఆర్డర్ లేదు రాళ్ళన్నీ. 2 minutes 31 seconds లో మొత్తం చెంబులు అయితే రోలో పెట్టేసినాడు ధీరజ్, అస్సలు ఎక్కడ తడబడకుండా. ఇప్పుడైతే సెకండ్ నేనే ఆడుతున్నా, చూద్దాం ధీరజ్ని బీట్ చేస్తానో లేదో. టైమర్ స్టార్ట్. 3, 2, 1 స్టార్ట్. యాడు 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 యాడు. అయితే చాలా స్లోగా ఉన్నాడు. స్ట్రక్ అయిపోయింది. అదే పనిగా పక్కన ఉండదు. కమాన్ ఫాస్ట్ ఫాస్ట్. కలర్ గురించి సెట్ చేయాలి. 1 minute అయిపోయింది. 1 minute అయితే అయిపోయింది. అయ్యో దూరం దూరంగా ఉండు. అది కూడా వెరీ గుడ్. దాన్ని తీసి మళ్ళీ కన్ఫ్యూజన్. ఇన్ని కలర్ నుండి దేంట్లోకి వెళ్ళనేది చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. మనకే అర్థం కాలేదు, ఆడవాళ్ళకి అర్థం ఉంటుంది. వెరీ గుడ్. చూడు 2 minutes కంప్లీట్ అయిపోయింది. టైం 2 minutes 20. ధీరజ్ అయితే కంప్లీట్ గా బీట్ చేసిన 4 seconds తేడా. శివ ఆడబోతున్నాడు, అప్పుడే శివ ఎనికి చూస్తున్నాడు, అప్పుడే ఏడ మార్చర్లే. ఓకే ఛాలెంజ్ స్టార్ట్ చేయండి. 3, 2, 1 స్టార్ట్. ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వావ్ ఫస్ట్ లో మామూలే కాదు, శివ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. నాకు తెలిసి మా ఇద్దరిని బీట్ చేస్తాడేమో శివ. చేస్తాడంటావా? అసలు శివ ఎక్కడ తడబడలేదు చూడు. అదే తీసి బయట ఏదో రాడ్ చూపిస్తాడే. క్లారిటీ రెండో దాంట్లోకి ఇదే కావాల్సింది మగ్గున. ఈ లేటే 1 నిమిషం అయిపోయింది. ఇంకో నిమిషంలో అయిపోతుంది, 1.5 నిమిషంలో. ఫాస్ట్ ఆడి వేరే దాంట్లోకి వేసేస్తాడు చూడు.
డైరెక్ట్ ఎలిమినేట్. చాక్లెట్ ఫేస్. నిదానంగా నీట్గా చూసుకొని ఆడుతున్నాడు శివ. దీంట్లో టెన్షన్ ఆడితే వేరే కలర్ ఎక్కేస్తాం. నా మాదిరే చెప్తాను, లాస్ట్ కలర్ తీస్తా. కానీ కానీ డౌటే లే, మమ్మల్ని అయితే బీట్ చేసేస్తాడు. కరెక్ట్గా అటు కాదు ఇటు కాదు 2 నిమిషాల్లో కంప్లీట్ చేసినాడు ఛాలెంజ్ని. 2 నిమిషాల్లో. 1 సెకండ్ అట్లా పోలే ఇట్లా పోలే. ఇప్పుడైతే 4th ప్లేయర్ హర్ష ఆడబోతున్నాడు. మా ముగ్గురులో ఎవరిని బీట్ చేస్తాడా హర్ష చూద్దాం, నిరూపించుకుంటాడో లేదో. ఓకే, టైమర్ స్టార్ట్ చేయండి. 3, 2, 1 స్టార్ట్. చాలా త్వరగానే అయిపోతాడు. వేసేసింటివి దాంట్లోకి. జస్ట్ మిస్. మీరు గమనిలా బై మిస్టేక్ వేరే దాంట్లోకి వేసాడంటే దాన్ని తీయాలి అట్లా. వెరీ గుడ్. లైన్ వైజ్ బాగా వస్తున్నాడు హర్ష అయితే. వెరీ గుడ్. అప్పుడే 3 కలర్లు సెట్ చేసే ప్లాన్ లో ఉన్నాడు హర్ష. 4. ఇది కదా క్లారిటీ అంటే. వెరీ గుడ్. 1 నిమిషం అయిపోయింది. ఇంకో 30 సెకండ్లో అయిపోతాడు నాకు తెలిసి. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఏం చెప్పాలి నేను ఇంకేం చెప్పాలా. వెరీ గుడ్. హర్ష అయితే మా ముగ్గురిని బీట్ చేసేసి ఫస్ట్ ప్లేయర్గా నిలిచిన. నాకు తెలిసి ఇంకా ఈ రికార్డ్ని లోకేష్ అయితే బ్రేక్ చేయలేడు. ఇంకేమున్నా మా ముగ్గురులో ఆడుకొస్తాడు ఇంకా అతనికే తెలుసల్లా. 1 minute 45 seconds. ఇప్పుడైతే ఫైనల్ ప్లేయర్ అండ్ 5th ప్లేయర్, గేమ్ డిసైడర్ లోకేష్. ఎవరిని ఎక్కడ పెట్టాలో లోకేష్ డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు పనిష్మెంట్ ఎవరికైతే ఇస్తాడో లోకేష్ డిసైడ్ చేస్తాడు. ఓకే, ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. టైమర్ స్టార్ట్ చేయండి. 3, 2, 1 స్టార్ట్. ఇది 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 ఈ టెక్నిక్ ఎందుకో తెలుసా? ఓడిపోయేదానికే. ఎందుకో వీడు కన్ఫ్యూజ్ అయిపోయి వేరే దాంట్లో పెట్టేస్తాడు. మీరు చెప్పొద్దు, వేరే దాంట్లో పెట్టేస్తాడు. ఎల్లో తీసి పింక్ లేకి ఇదే కాల్చిండేది మనకి. మాకు ఇదే కాల్చిండేది. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. అట్లా. వెరీ గుడ్. వెరీ గుడ్. 4 నిమిషాలు అవుతుంది. 4 నిమిషాలు. వెరీ గుడ్. వేరే కలర్ 1 నిమిషం అయిపోయి అప్పుడే. 1 నిమిషం అయిపోయింది.
టైం పోతానే వస్తుందా జస్ట్ మిస్. ఏడెత్తావు అది సౌండ్ అత్తొచ్చింది అది. దాన్ని ఆడబెట్టచ్చు కదా, మళ్ళీ తీసి ఆడబెట్టాడే. లేదు ఎల్లో వేయండి ఇప్పుడు. ఎల్లో లాస్ట్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ ఒకటి ఆడబెడతావు. ఆ ఒకటే దాంట్లో వేయచ్చు కదా. చెప్పినా చేయలేడు పాపము. అర్థమైంది. సౌండ్ మామూలుగా లేదప్ప. 2 నిమిషాలు అయిపోయింది. స్పీడ్ పెంచినాడు. సౌండ్ అయితే పగిలిపోతుంది చెవులు అయితే. భయపడద్దులే, నీ స్కోర్ తత్తావు కానీ ఇంకా. ఎంత త్వరగా చేసినా లోకేష్ గారు అయితే 5th. ఇంకా ఎంతుంది కథ. అప్పుడే నువ్వు బయలుదేరినాడు ముందరికి. అంత బిరికిం బయలుదేరినా 5th అనేది తెల్లేవానికి. రా 5th అనేది తెల్లా నీకు. అంత బిరికిం ఉరుకుతున్నావు కంప్లీట్ చేయకనే. నిదానంగా రా. 3 నిమిషాలు అయింది. నిదానంగా రా. క్లాప్స్ కొట్టాను అందరూ. ఫస్ట్ వచ్చేసినాడు లాస్ట్ నుంచి. మనోళ్ళకైతే మైండ్ పని చేయలే. సగంలో వదిలేసి ఉరికెత్తుకొని వచ్చినాడు. ఏదో పెద్ద నేను ఫస్ట్ వచ్చినా అన్నట్టు టైమర్ ఆఫ్ చేసేకే. ఇప్పుడు ఫస్ట్ విన్నర్ అయితే హర్షకైతే మనం ఇప్పుడు 1000 రూపాయలు ఇవ్వబోతున్నాం. ఫస్ట్ ప్లేయర్ హర్ష విన్నర్. హర్షనైతే వీళ్ళు ముగ్గురు అడ్డా పడదాం అనుకున్నారు కానీ అది కాలే వీళ్ళ వల్ల. ఇప్పుడు సెకండ్ ప్లేయర్ విన్నర్ ధీరా. శివ అయితే సెకండ్ ప్లేయర్ వచ్చినాడు. శివకి అయితే 500. మీరు ఇంతకు ముందు వీడియోలు చూడండి, ఒక 4-5 వీడియోలు చూడండి. అన్ని దాంట్లోనూ శివ 500 తప్ప 1500, 2000, 1000 రూపాయలు గెలిచిందేదే లేదు. 250 శివ. థర్డ్ విన్నర్ అయితే నేనే. నాకైతే 200. 200లే. ఇంట్లో జోలు పెట్టుకుంటా. ఇప్పుడు 4th ప్లేయర్ అండ్ 5th ప్లేయర్ కి పనిష్మెంట్ ఉంటుంది. 4th ప్లేయర్ కి అయితే ఫోమ్. 4th విన్నర్ వచ్చి ధీరజ్ కి అయితే ఫోమ్ కాదు, లోకేష్ కి చాక్లెట్ ఉందిలే. 5th పనిష్మెంట్ కి 4th పనిష్మెంట్ అయిపోయినాక మాట్లాడదాం. ఫోమ్ 4th పనిష్మెంట్ కి ఫోమ్. ఇదైతే ధీరజ్ అనుభవించాల్సిందే. నేనే వేస్తాను. లైట్కి మామ అంట అడుక్కుండే చూడు. సరే గట్టిగా ఉండు ఇంకా కొట్టలే మర్సన్. నువ్వు కొట్టు. ఇద్దేడా ఉండే ట్యాబ్ కంటిన్యూ చేస్తున్నాడు అంటున్నాడు. అది తలకాయ మీద తెద్దాం కదా. ఆడే పడిందిలే. 5th పనిష్మెంట్ బుడదకుంటలో నీళ్లు లేవు. చెప్పినా కదా నీళ్లు లేవు. మొత్తం క్రీమీ ఉంది. బుడద మగ్గానికి అద్దితే మొత్తం చాక్లెట్ అనుకుంటా. ఎవరు చాక్లెట్ అనుకుంటారు. లోకేష్ నువ్వు రెడీనా? లోకేష్ పాపం చాలా బాధపడుతున్నాడు వెనకలా. 5th పనిష్మెంట్ చూసినారు కదా, చాక్లెట్ లాగా ఉంది, డైరీ మిల్క్ లాగా. మొత్తం బుడదే క్రీమీ ఉంది. ఇప్పుడు లోకేష్ అయితే మగం, శివ అయితే ప్లేస్ చూస్తున్నాడు. ఆడ మగం బాగా అద్దితే ఆడ మొత్తం అయ్యేటట్టు. ఏడద్దినా అయితే అదిలే మగానికి. లోకేష్ కి అయితే ఇప్పుడు వంగబెట్టి మగాన్ని అయితే అద్దుతున్నారు. వీళ్ళే పడతారేమో. చాలా జారుతుంది ఇది, క్రీమీ ఇది. ఆడ చాక్లెట్ బాగుంది.
జాబల్లా అద్దు అద్దు బిరికినా చంపద్దు చంప ఓకే అక్కడ చూడండి పాపము పాపము కాదులే గెలిచాలట డబ్బులు ఇట్లా ముందరకే ఆహా ఏ మగానికి కాలే ముందర మూతికి ముక్కుకి మూతికి అబ్బబ్బా ఇది ఎగ్జాక్ట్ డైరీ మిల్క్ నాకు తెలిసి డైరీ మిల్క్ చేసేవాళ్ళు దీంతోనే చేస్తారు అనిపిస్తుంది ఎగ్జాక్ట్ సేమ్ అక్కడైతే డైరీ మిల్క్ లాగానే ఉంది మెల్ట్ చేసేసింది మనం అబ్బా ఈ సౌండ్ అయితే మామూలుగా లేదు పచ్చక్కనే శివ చూస్తున్నారు కదా మా వాళ్ళైతే 4th ప్లేయర్ 5th ప్లేయర్ ఎంత బాగా పనిష్మెంట్ని కంప్లీట్ చేసినారు ఒకటేమో వెనలా ఫ్లేవర్ ఇంకోటేమో చాక్లెట్ ఫ్లేవర్ అవి నిజంగానే వెనలా చాక్లెట్ అనుకున్నారు చూసినారు కదా మీరే ఈ వీడియోని అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం మీరు కూడా ఎంజాయ్ చేసింటే ఒక లైక్ వేసుకోండి ఇంకా వీళ్ళైతే వెనక డిజైన్ చేస్తున్నారు వాళ్ళతేంలే ఈ వీడియోకి అయితే ఇంతే ఇలాంటి పనిష్మెంట్లు ఇంకా మీకు ఏమైనా కొత్త తెలిసింటే కామెంట్లో చెప్పండి మేము అవి కూడా ట్రై చేస్తాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ఇలాంటి కొత్త పనిష్మెంట్లు వీడియోలు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియోకి అయితే ఇంతే దిస్ ఈజ్ మోను సైనింగ్ ఆఫ్ బై బై